గత నెల రోజులుగా ఢిల్లీలో ఉన్నటువంటి జంతర్ మంతర్లో విద్యార్థులందరూ నీట్ పేపర్ లీకేజ్కి కారణం వహిస్తూ బాధ్యత వహిస్తూ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలంటూ పెద్ద ఎత్తున వేలాది సంఖ్యలో అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి స్టూడెంట్స్ గేదర్ అయ్యి ధర్నా చేస్తున్నారు. కానీ ఏదైతే ఉందో కనీసం వీళ్ళు ధర్నాని ప్రజలు కావచ్చు, ఏదైతే ప్రభుత్వాలు కావచ్చు పట్టించుకోను, ప్రజలైతే పట్టించుకున్నారు కానీ ప్రభుత్వాలు అయితే పట్టించుకోదు. మనమైతే చూడాలి, ప్రస్తుతం మనం ఆర్ట్స్ కాలేజీలో ఉన్నాం. ఆర్ట్స్ కాలేజీలో ఈరోజు చాలామంది స్టూడెంట్స్ గేదర్ అయ్యారు. వాళ్ళకి సపోర్ట్గా ఏదైతే సోమవారం లాఠీ చార్జ్ జరిగిందో వాళ్ళకి సపోర్ట్గా పెద్ద ఎత్తున గేదర్ అయ్యి నినాదాలతో ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలంటూ స్టూడెంట్స్ పెద్ద నినాదాలతో ఇక్కడ గేదర్ అవడం జరిగింది. వాళ్ళ న్యాయమైన డిమాండ్ అంటే మేము ప్రిపేర్ అవుతున్నాము, ప్రతిసారి మా పేపర్లు లీక్ అవుతూ ఉంటే మా తోటి రాసిన విద్యార్థులు ఎంతోమంది చనిపోతున్నారు. వాళ్ళ చనిపోవడానికి కారణాలు ఎవరైతే ఈ మంత్రి ఉన్నారో ఆయన బాధ్యత వస్తూ రిజైన్ చేస్తే మేమందరం ఈ ప్రొటెస్ట్ విరమిస్తామని ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ అంటూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో యువతలో చాలా మార్పు చూస్తాం, అందులో ఈ రాజ్యాంగం పట్టుకుంటున్నారు. కారణం ఏంటి? నాకు మా నాన్నగారు ఒకటే మాట నేర్పించినారు, ఈ దేశం అనేది ఈ రాజ్యాంగాన్ని బట్టే నడుస్తుందని. అంబేద్కర్ గారు చాలా కష్టపడి ఆయన చాలా సంవత్సరాలు దీనికోసం పనిచేసి మనకు అందరూ ఒక ఈక్వల్ డెమోక్రటిక్ స్టేట్గా ఉండాలని భారత రాజ్యాంగం ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే ఉందో అది భారత రాజ్యాంగాన్ని లెక్క చేయకుండా దీనిలో మన రాజ్యాంగంలో రాసిన రూల్స్ అన్నిటిని అతిక్రమిస్తూ మన ప్రజలని, తర్వాత విద్యార్థులను ఎస్పెషల్లీ వాళ్ళని లెక్క చేయకుండా నడుస్తున్నట్టు కనిపిస్తుంది. వాళ్ళకి గుర్తు చేయడానికి కోసం తీసుకొచ్చిన నేను, మనకంటూ ఒక రాజ్యాంగం ఉంది, దాంట్లో కొన్ని రైట్స్ ఉన్నాయి, మాకు ఫ్రీడమ్ ఉంది, మేము చేసిన పనులని మీరు అరికట్టకూడదు. రాజ్యాంగంలో మన హక్కు ప్రొటెక్ట్ చేయడం అనేది. ఈ ప్రొటెస్ట్ మండే చూసే ఉంటారు, రాళ్లతో కర్రలతో ప్రభుత్వం నిర్బంధించే ప్రయత్నం చేసింది. ఎలా చూడాలి? వాక్ స్వతంత్రం ఉన్న మన భారతదేశంలో నోర్లు మూసేయాలనుకుంటున్నారు, చేతులకు సంఖ్యలు వేయాలనుకుంటున్నారు. పోరాడుతున్నాం, మేము శాంతియుత పోరాటం చేస్తున్నాం. మాకంటూ ఒకటే డిమాండ్ ఉంది, విద్యార్థులు చదువుకుంటారు, వాళ్ళ చదువుకు అడ్డుపడొద్దు, వాళ్ళ చదువుకి ఎటువంటి డోకా రావద్దు. ఎందుకంటే ఈరోజు నేటి యువతనే రేపటి పౌరులు కదా. ఆ రేపటి పౌరులను మీరు ఎందుకు ఆపాలని చూస్తున్నారు? ఈ భారతదేశంలో మాకున్న స్వతంత్రాన్ని ఎందుకు ఆపాలనుకుంటున్నారు? మీరు జంతర్ మంతర్ దగ్గర జరిగిన లాఠీ చార్జ్ చూస్తే అది లాఠీ చార్జ్లా లేదు. ఏదో ఇప్పుడు మన గేమ్స్ ఉంటాయి, సినిమాలు ఉంటాయి, దాంట్లో విలన్లని కొడుతుంటారు చూడు, అట్లా కొట్టినారు చిన్న చిన్న పిల్లల్ని, విద్యార్థులని. వాళ్ళు ప్రాధేయపడుతున్నారు, మోకాళ్ళ మీద కూర్చొని చేతులు జోడించి మరి అడిగినారు. వాళ్ళని కూడా ఎట్లా పడితే అట్లా కొట్టడం, మహిళలను ఎట్లా పడితే అట్లా కొట్టడం ఏంది అసలు? రక్షించాల్సిన మన కొట్టిన వాళ్ళు పోలీసులేనా? చెప్పలేమండి. ఒకరి దగ్గర బ్యాడ్జ్ ఉండదు, బ్యాడ్జ్కి ఏమో బ్లాక్ ట్యాగ్ ఉంటుంది, సివిలియన్ యూనిఫామ్, సివిలియన్ డ్రెస్లో వచ్చి లాఠీ చార్జ్ చేస్తుంటారు. అసలు పోలీసులు వ్యవహరించాల్సిన తీరులోనే లేరు. వాళ్ళని ఎట్లా పోలీస్ అనాలో మాకు అర్థమవుతలేదు. చాలామంది సోషల్ మీడియాలో ఢిల్లీ పోలీస్ జై అని ట్రోల్స్ మెసేజ్లు పెడుతున్నారు. ఎట్లా చూస్తారు? ఒక విద్యార్థిని పోలీసు కొడితే వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడుతున్నారు. అంధకారం చాలా ఎక్కువ అయిపోయిందని దాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. కళ్ళు మూసుకొని పోయినాయి అందరికీ. ఎవరైతే ఇప్పుడు మాకు అగెన్స్ట్గా ఉండి, అంటే అందరికీ ఒక ఒపీనియన్ ఉండాలి, కరెక్టే, కానీ అంత కుట్రపూరితమైన చర్య అది. అక్కడ జంతర్ మంతర్లో జరిగిన లాఠీచార్జ్ అవుతుందో చాలా కుట్రపూరితమైన చర్య. అనవసరంగా ఇన్నోసెంట్ పీపుల్ వచ్చి కొడుతుంటే దాన్ని కూడా సపోర్ట్ చేస్తున్నారంటే మీరు ఎంత అంధకారంలో ఉన్నారో మీరు తెలుసుకోవాలి. మీరు బయటికి రావాలి. ఉండొచ్చు ఒక రాజకీయ నాయకుడి పట్ల కావచ్చు, ఒక పార్టీ పట్ల కావచ్చు మీకు అభిమానం ఉండొచ్చు, కానీ ఎంతవరకు ఉండాలి? అది మీ కుటుంబం వచ్చేంత వరకు మీకు కనిపించదు అంటారా? ఒక స్లోగన్ ఉంది, ఆడపిల్లని చదివిద్దాం, ఆడపిల్లని కాపాడుకుందామని. ఆ స్లోగన్ మరి ఇంతమంది నీటి పరీక్ష రాసిన ఆడపిల్లలు చనిపోతే మోడీకి ఆడపిల్లలు కనిపించట్లేదా? ఎంతవరకు స్లోగన్కి మాత్రమే పరిమితం అయినట్టుగా అనిపిస్తుంది మన భారతదేశం. ఎంతసేపు ఫోటోలో పడ్డామా, ఒక వీడియోలో వచ్చామా, ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఇచ్చామా, ఫ్లైట్ ఎక్కి మళ్ళీ వేరే కంట్రీకి వెళ్ళిపోయామా అన్నట్టుంది. బేటీ బచావ్ బేటీ పడావ్ అన్న వాళ్ళే ఇప్పుడు అవసరమా ఆడపిల్లలకు చదువు అంటున్నారు, ఇంట్లో ఉండమంటున్నారు. ఇంటి లక్ష్మీదేవి అంటే ఇంటి బయటికి పోకూడదంట. ఎట్లా కుదురుతుంది చెప్పండి? అసలు ఒక సావిత్రిబాయి పూలే లేకపోయి ఉంటే అసలు ఇంతమంది మహిళలు మనం ముందుకు వచ్చి మాట్లాడగలిగే వాళ్ళమా? ఒక అంబేద్కర్ లేకపోయి ఉంటే మేము వచ్చి ఈరోజు ఇట్లా మాట్లాడగలిగే వాళ్ళమా? మాకు హక్కు మాకు కల్పించడం కోసం చాలామంది వాళ్ళ ఆత్మ బలిదానాలు చేసుకున్నారు, చాలామంది వాళ్ళ జీవితాలను త్యాగం చేసినారు. వాళ్ళ త్యాగ ఫలితం మేము వృధా కానీయం. రేపటి భవిష్యత్తు విద్యార్థుల్లోనే ఉంది. వాళ్ళని చిదిమేయాలని ప్రభుత్వాలు చూస్తే విద్యార్థులు ఏం చెప్తారు? నెక్స్ట్ ఓటేసేది మా టీమే అని వాళ్ళు మర్చిపోతున్నట్టున్నారు. ఎంతసేపు వీళ్ళు ఏంటి ఈ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఈ మతం వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని చూస్తే సరిపోదు. వాటన్నిటికంటే ఒక గొప్ప శక్తి ఉంది, అది యువత. మేము ముందుకు వస్తాం. నెక్స్ట్ ఎలక్షన్స్లో మేమే కదా ఓటేయాల్సింది. మీరు కనుక మా మాటల్ని లెక్క చేయకపోతే మేము మిమ్మల్ని లెక్క చేయం. మీ ప్రభుత్వం మళ్ళీ నిలబడదు.
మీరు ఒక్క నెల రోజుల నుంచి ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలని న్యాయమైన డిమాండ్ అడుగుతుంటే వాళ్ళు మాత్రం పట్టించుకోవట్లేదు. ఇలా ఈ పోరాటం ఎంతవరకు ఉంటుంది? ఈ పోరాటం మాకు న్యాయం జరిగేంత వరకు ఉంటుందండి. ఇది ఒక రోజులో అయిపోతుందా, 100 రోజులు పడుతుందా అది మాకు తెలియదు. కానీ ఆఖరి నిమిషం వరకు ఇంకులాబ్ జిందాబాద్ అంటాం మేము. ఇక్కడనే మన ఉస్మాని యూనివర్సిటీలో జార్జ్ రెడ్ అన్నట్టు జీనా హేతో మర్నా సీఖో, కదం కదం పర్ లడ్నా సీఖో. మేము పోట్లాడుతూనే ఉంటాం. మాకు న్యాయం జరగాలి. న్యాయం జరిగేంత వరకు మా పోరాటం సాగుతూనే ఉంటుంది. మా డాడీ చిన్నప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళినా కానీ హీ యూస్ టు క్యారీ దిస్ విత్ హిమ్. నేను అడుగుతుండే అనమాట, డాడీ పెళ్ళిళ్ళకి వాళ్ళకి వీళ్ళకి గిఫ్ట్స్ ఇవ్వడానికి కాన్స్టిట్యూషన్ తీసుకెళ్ళడం ఏంటి అసలు అని. అండ్ మై ఫాదర్ యూస్ టు సే, బికాజ్ వాళ్ళకి తెలియాలి వాళ్ళ రైట్స్ ఏంటి అని చెప్పేసి. పీపుల్ ఆర్ ఫర్గెటింగ్ వాట్ దేర్ రైట్స్ ఆర్ అండ్ ది గవర్నమెంట్ ఈస్ ఆల్సో నాట్ గివింగ్ a damn about our rights. And so people have to know the government is trying to kill the constitution, trying to take our rights away from us. I believe that we won't let that happen. And so this is to symbolize that they are trying to kill it, and this is to show that we won't let that happen. We will not let them take away our rights or the constitution or anything from us. దాదాపు స్టూడెంట్స్లో కావచ్చు, యువతలో భారీ మార్పు వచ్చింది. జై భీమ్ అని కాన్స్టిట్యూషన్ పట్టుకొని తిరుగుతున్నారు. మోటివ్ ఏంటి? మోటివ్ అంటే చుట్టూ జరిగేది చూస్తుంటే మీరే చెప్పండి, ఎవరికైనా అనిపిస్తుందా అంటే నేషన్ కోసం మేము మాట్లాడుతున్నాం, మమ్మల్ని యాంటీ నేషనల్ అంటున్నారు. ఫ్రమ్ వెన్ ఇస్ గవర్నమెంట్కి ఆపోజిట్ మాట్లాడితే యాంటీ నేషనల్ అయిపోతారా? గవర్నమెంట్ అంటే నేషన్ కాదు, పీపుల్ ఆర్ నేషన్. పీపుల్కి అగేనెస్ట్గా మాట్లాడినప్పుడు అప్పుడు అనండి యాంటీ నేషనల్ అని. మా కోసం మేము మాట్లాడుతున్నాం, మమ్మల్ని వచ్చి యాంటీ నేషనల్ అంటే ఎవరికైనా మండుద్ది, ఎవరికైనా అప్పుడైనా ఇప్పుడే తెలిసొస్తుంది. సో అందుకనే ఇప్పుడే బయటికి వస్తున్నారు. అండ్ ఇట్స్ యాక్చువల్లీ గుడ్, ఇంతమంది ముందుకు వస్తున్నారు, ఇంతమంది ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. అండ్ దిస్ షుడ్ హ్యాపెన్. ఇంకా ఎక్కువ అవ్వాలి, ఇంకా ఎక్కువ మాట్లాడాలి. దేశ చరిత్రలో ఇది ఒక చరిత్ర. సోమవారం జరిగిన ఇష్యూ ఒక స్టూడెంట్గా ఎలా చూస్తారు? ఐ మీన్ ప్రొటెస్ట్ చేసే వాళ్ళని, ఎంత పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేసే వాళ్ళని వచ్చి కొట్టడం అండ్ ఆల్సో స్టూడెంట్స్ని కొట్టడం, మీరు చెప్పండి ఎలాంటి డెమోక్రసీలో గవర్నమెంట్ స్టూడెంట్స్కి అగేనెస్ట్ వర్క్ చేస్తుంది? ఎలాంటి పబ్లిక్ సర్వెంట్స్ పబ్లిక్కి అగేనెస్ట్గా వర్క్ చేస్తారు? పబ్లిక్ని కొట్టే వాళ్ళు పబ్లిక్ సర్వెంట్స్ ఎప్పుడు అయ్యారు? పోలీస్ అయినా కానీ ఎవరైనా కానీ పబ్లిక్ సర్వెంట్సే కదా. వాళ్ళు మమ్మల్ని కొట్టడం ఏంటి? మాకు సర్వ్ చేసే వాళ్ళు మమ్మల్ని కొడతారా? అండ్ మేము చేసింది ఏంటి? we asked for something, questions అడిగాము, దానికి ఆన్సర్ చేయకుండా ఏం చేయకుండా కొట్టడం, that's not right and that's very wrong and that shows మన కంట్రీ పడిపోతుంది అని చెప్పేసి. and that should not happen. అది జరగకూడదని all this. యువత ఇంత భారీ ప్రొటెస్ట్ చేస్తుంది, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని. అసలు ఆలోచనలో ఉంటుందా గవర్నమెంట్? పట్టించుకోరు, టు బి ఆనెస్ట్ పట్టించుకోరు కాబట్టి ఇంకా ఇప్పటివరకు నడుస్తుంది. పట్టించుకొని అట్లీస్ట్ వచ్చి ఒక మాట మాట్లాడడం, లేకపోతే దాని గురించి సరే అడ్రస్ అన్నా చేస్తున్నారా అట్లీస్ట్? అరే అవును వాళ్ళు ఇంతమంది దెబ్బలు తింటున్నారు, మీరు అడ్రస్ చేస్తున్నారంటే నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు మోడీ, యువత ప్రలోభాలకు నొంగుతుంది. నిజమేనా? మిమ్మల్ని ఎవరో మోటివేట్ చేస్తున్నారు? మేము మోటివేట్ అవుతున్నాం. యాక్చువల్లీ మేము మా కంట్రీ కోసం మేము ఏదైనా చెయ్యాలి అని మేము మోటివేట్ అవుతున్నాం. వాళ్ళేం చెయ్యట్లేదు కదా. వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ రైట్స్ అన్ని తీసేసుకోండి, మా దగ్గర నుంచి ఎందుకు తీసుకుంటున్నారు? మేము ట్రై చేస్తున్నాం మా నేషన్ కోసం ఏదో ఒకటి చేయాలి అని. సో మా దగ్గరకు వచ్చి మా దగ్గర నుంచి రైట్స్ తీసేసుకొని మేమేదో ఫాల్స్గా మోటివేట్ అవుతున్నామంటే దట్ ఈస్ వెరీ రాంగ్. వాళ్ళు అవ్వాలి మోటివేట్ యాక్చువల్లీ దేశం కోసం ఏదైనా చేయాలి అని. వాళ్ళనే కదా అక్కడ తీసుకెళ్ళి కూర్చోబెట్టింది. సో వాళ్ళు మోటివేట్ అవ్వాలి, వాళ్ళు ఏదైనా చేయాలి. ఎడ్యుకేషన్ సిస్టంలో ఎలాంటి మార్పులు రావాలి? ఎడ్యుకేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ ఫస్ట్ ఫ్రీ అవ్వాలి, టు బీ ఆనెస్ట్. ఎందుకంటే ఐ మీన్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్ ఎవరు తీసుకోరు ఎడ్యుకేషన్ని. అంటారు ఫ్రీ అయిపోతే పీపుల్ విల్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అని, బట్ ఎడ్యుకేషన్ ఈజ్ నెవర్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్. సో ఫస్ట్ ఎడ్యుకేషన్ అనేది అండ్ ఆల్సో ఇట్ హ్యాస్ టు స్టార్ట్ ఫ్రమ్ లైక్ హోమ్. సో ముందు నుంచే ఎవ్రీబడి హ్యాస్ టు ఎడ్యుకేట్ దర్ చిల్డ్రన్ అబౌట్ దేర్ రైట్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఆల్సో చాలా విషయాలు చాలా రకాలుగా హిస్టరీని మార్చుదామని చూస్తున్నారు, అవేం జరగకూడదు. విద్యార్థుల మీద లాఠీలు ఇరుగుతున్నాయి, తలలు పగులుతున్నాయి. ఆజాద్ ఏమంటాడు? నీట్ పేపర్ లీక్ అయింది, ఎట్లా లీక్ అయింది, ఎందుకు లీక్ అయిందని చెప్పేసి ఆ శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అడిగితే ఆయన సమాధానం చెప్పాడు. మా విద్యార్థులు చనిపోయారు, ఏంది మా భవిష్యత్తు అని తల్లిదండ్రులు అడిగితే సమాధానం చెప్పారు. ఇట్లాంటి సందర్భంలో శాంతియుతంగా విద్యార్థులంతా కూడా పార్లమెంటు జనతా మంతర్ దగ్గర శాంతియుత నిరసన చేసిన వాళ్ళు. శాంతియుత నిరసన చేస్తే ప్రైవేట్ వ్యక్తులు లాఠీలు పట్టుకొని మహిళా విద్యార్థులను విపరీతంగా కొట్టారు. ఎముకలు ఇరిగినాయి, తలలు పలిగినాయి, రక్తం గారింది. వాళ్ళు ఇలా రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్లో క్షతగాత్రులు అయినారు. ఎవరు బాధ్యులు ఈ ఘటనకు? మేమంతా కూడా బేటీ బచావో బేటీ పడావో అన్నాడు మోడీ. మరి ఇక్కడ మహిళలు ఎందుకు బట్టలు పడి చింపుతా ఉన్నారు? ప్రియాంక గాంధీని పురుష పోలీసులు నెట్టేస్తున్నారు. ఇదేనా ఈ దేశంలో సంస్కృతి సాంప్రదాయం? ఇదేనా ప్రజాస్వామ్యం?
అనేటువంటి విషయాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ ఘటనలకు కారణమైనటువంటి ధర్మేంద్ర ప్రధాన్ మోడీ రాజీనామా చేయాలి. ఇప్పటికే ఈ దేశంలో విద్యా వ్యవస్థ మొత్తం నాశనం చేసిళ్ళు. NEP 2020 తీసుకొచ్చి NEP 2020 అనేది SC/ST బీసీలకు విద్యను దక్కకుండా చేసే ఒక పాలసీ. ఈ పాలసీ వద్దని చెప్పేసి మేము అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నాం. 2010 నుంచి కూడా మేము పోరాటం చేస్తూ ఉన్నాం. ఆ తర్వాత కోచింగ్ మాఫియా ర్యాంకుల వేటలో భాగంగా లక్షల రూపాయలు ధరపోసి విద్యార్థుల మెంటల్ హెల్త్ ఖరాబ్ చేసి ఈ కోచింగ్ సెంటర్లు కూడా మాఫియా మొత్తం కూడా బంద్ చేయాలి. లేకపోతే అది కూడా ఒత్తిడి పడి వీళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఇలాంటి దుర్మార్గపు విధానాలను మొత్తం కూడా దూరం చేయాలి. లేదంటే ఈ బీజేపీ వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి బీజేపీని లేకుండా చేయాలి. బీజేపీని లేకుండా చేయాలంటే బీజేపీని ప్రశ్నించే వాళ్ళని యాంటీ నేషనల్స్ అంటున్నారు. ఇప్పుడు బీజేపీని ప్రశ్నించే వాళ్ళని యాంటీ నేషనల్ అంటే ఆదివాసులు మాకు ఇల్లు ఎందుకు లేదంటే వాళ్ళు యాంటీ నేషనల్స్ అవుతారు. దళితులను మమ్మల్ని కుల వివక్ష జరుగుతుంది, అంచివేస్తున్నారు, మేము బాబాసాహెబ్ వారసులు అంటే వాళ్ళను యాంటీ నేషనల్స్ అంటారు. విద్యార్థులు మాట్లాడితే విద్యార్థులు యాంటీ నేషనల్ అంటారు. మరి ఎవరు దేశభక్తులు? నిజమైన దేశభక్తులు ఎవరంటే నిన్న జంతర్ మంతర్ దగ్గర న్యాయం కోసం పోరాడే వాళ్ళు. నిజమైన దేశభక్తులు ఎవరంటే రైతులు అక్కడ రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా ధర్నా చేసిన వాళ్ళు దేశభక్తులు. ఈ దేశ మట్టి బిడ్డలు వాళ్ళంతా. మేమంతా ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉండాలని కోరుకుంటున్నాం. వీళ్ళంతా వేరే దేశం వాళ్ళు కాదు కదా. ఒక్కరిని చూపించండి దేశంలో వేరే దేశం వాళ్ళు. ఆ ప్రొటెస్ట్ మీద దాడి చేసిన ప్రైవేట్ వ్యక్తులు ఎవరు? వాళ్ళకి బ్యాడ్జీలు లేవు, లాఠీలు పట్టుకునే వాళ్ళు ఎవరు, పెల్లెట్లు వేల్సిన వాళ్ళు ఎవరు? వాళ్ళు ఎవరో మొదటగా బహిరంగ రిపోర్ట్ బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఆ రిపోర్ట్ మేము తీసుకొస్తాం. ఒకవేళ ఇదే విధానాలను కొనసాగించి రాజీనామా చేయకుండా హింస ప్రయోగిస్తే బీజేపీ ఆఫీస్ను ముట్టడిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రలోభాలకు గురవుతున్నారు విద్యార్థులను మోడీ నిన్న స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. విద్యార్థులు ప్రలోభాలకు గురైతే అంతకుముందు CBI నీట్ లీక్ అయిందని చెప్పింది. మొన్న నీట్ లీక్ అయిన విషయం తెలుసు, మళ్ళీ రీకండక్ట్ చేసిండు. NTA నెట్ ఎగ్జామ్ లీక్ అయిన విషయం తెలుసు. దేశం మొత్తం లీకులు జరుగుతున్నప్పుడు ఎవరు ప్రలోభాలకు గురవుతున్నారు? మోడీ మౌనం వహించడం కాదు, మోడీ రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది. ధర్మేంద్ర ప్రధాన్ మౌనం వహించాల్సిన అవసరం లేదు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో వందల కోట్ల రూపాయలు సంపాదించుకోవడానికి రాజకీయ నాయకులు అవినీతికి అయ్యి కోచింగ్ సెంటర్ల మాఫియా వల్ల ఇది జరుగుతుంది. ఇది ఓపెన్ స్టేట్మెంట్ మీడియాలో వచ్చింది. విద్యార్థులు ధర్నా చేసిలు, 20 మంది విద్యార్థులు చనిపోయారు. ఇక ప్రలోభాలు ఎక్కడ ఉన్నాయి? మోడీ ప్రలోభాలు అన్నాడు. మా పోలీసు బలగాలతో మేము అంచేస్తామని ప్రలోభాలు అన్నాడు. ఎంత అంచివేస్తే అంత తిరిగి లేస్తుంది ఉద్యమం అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాను. చాలా మంది చనిపోవడం జరిగింది. వాళ్ళందరి చనిపోవడానికి బాధ్యత నిజంగా రజాన్ చేస్తాడా ధర్మేంద్ర ప్రధాన్? ధర్మేంద్ర ప్రధాన్ సిగ్గు లజ్జ ఏదైనా ఉంటే నా వల్ల ఈ దేశం అట్టడుగుతుంది, ఒక బ్లాక్ డే జరిగిందని చెప్పేసి తను నైతికంగా బాధ్యత వహిస్తే తను రాజీనామా చేయాలి. చేయకపోతే చేసేదాకా మేము వదిలిపెట్టమని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకు ఇంతమందిని గ్యాదర్ చేశారు? ఈ కారణం ఏంటి? భారతదేశము నరేంద్ర మోడీ అమిత్ షా వల్ల భరతమాత దుఃఖిస్తుంది. ఆ భరతమాత బిడ్డలుగా మేము మా దేశాన్ని కాపాడుకోవడం కోసం ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటున్నాం. మేము మా దేశాన్ని కాపాడుకోవడానికి బయలుదేరినాం. మేము ఈ దేశాన్ని కాపాడుకోవాలి, అది మా బాధ్యత. నీట్ పేపర్ లీక్ అయింది, ఎంతో మంది చనిపోయారు. మీరందరూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటున్నారు. ప్రభుత్వం అయితే లొంగట్లేదు, తలగట్లేదు. ఏమంటారు? ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. ఇక నరేంద్ర మోడీ రాజీనామా చేయాలి. నరేంద్ర మోడీ ఈ దేశాన్ని మొత్తం ధ్వంసం చేసిండు. రైతులు మాట్లాడితే రైతుల మీద దాడి చేసిండు. ఆదివాసులు మాట్లాడితే నక్సలీల పేరు మీద ఆదివాసులను చంపేసిండు. దళితులు మాట్లాడితే దళితుల మీద దాడులు చేసిండు. SC/ST చట్టానికి తూట్లు పడిచిండు. యువకులను మోసం చేసిండు. 2 కోట్ల ఉద్యోగాలను 2 ఉద్యోగాలు లేవు. ఈ దేశం గురించి మేము మాట్లాడితే వాళ్ళ ఎంపీలేమో పానీపూరి డబ్బాలు పెట్టుకోమంటుండు. నరేంద్ర మోడీ అమిత్ షా ఏమో జై శ్రీరామ్ అనమంటుండు. రాముని వారసులు అని వాళ్ళు చెప్పి రాముని పేరు మీద దాడి చేసి రాముని గుళ్ళే ఉండెత్తుకోపోయారు. జై శ్రీరామ్ అంటేనే భారతీయుల యాంటీ నేషనల్స్ కాదా? జై శ్రీరామ్ అంటే భారతీయులు కాదని వాళ్ళు చెప్తారు. జై శ్రీరామ్ మేము జై శ్రీరామ్ అంటాం. ఎందుకంటే హిందూ మతంలో పుట్టిన వాళ్ళం. మేము జై శ్రీరామ్ అంటాం, జై భీమ్ అంటాం. అన్నట్టు మా దేశాన్ని మేము కాపాడుకోవడానికి బయలుదేరిన వాళ్ళం. మా దేశాన్ని మేము కాపాడుకుంటాం. ఇది మేము చెప్పదలుచుకుంది. పేపర్ లీక్ అయింది, ఇంతమంది చనిపోయారు. న్యాయమైన డిమాండ్ ఒకటే అడిగారు, కానీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. మేము న్యాయమైన డిమాండ్ కాదు, మా దేశాన్ని కాపాడుకోవడానికి బయలుదేరుతున్నాం. ఇప్పుడు నేను ఏమంటే ఎన్నడన్నా ఇప్పుడు అక్క గిన్నిసార్లు వచ్చి నువ్వు నా ముందర ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిపిస్తున్నావు కదా. ఒక్కసారి మోడీ అని నన్ను బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టిండా? మరి మోడీ ఎవరి గురించి మాట్లాడతాడు? మోడీ ఎవరికి జీతగాడు? అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారికి జీతగాడు. మోడీ అదాని అంబానీలకు జీతగాడు. ఈ ప్రజల గురించి మాట్లాడే దాఖలా మోడీలో. మరి మా గురించి మాట్లాడినాడు వాడు ఉంటే ఎంత ఊడితే ఎంత? కాబట్టి మోడీ గురించి విడగొట్టడానికి మేము బయలుదేరినాం. అది మేము చెప్పదలుచుకున్నాం. ఓయి శ్రీకాంత్ ఎన్నో మీటింగ్లు పెట్టాడు, ఎంతో చైతన్యం ఉంది. ఇలాంటి విద్యార్థుల చైతన్యాన్ని ఎలా చూస్తావు? ఇది విద్యార్థుల చైతన్యము, ఇది మా చైతన్యం మాది. ఎందుకంటే ఈ దేశం కోసం మా భగత్ సింగ్ చనిపోయాడు, మీ వీర సావర్కర్ చనిపోలే. ఈ దేశం కోసము ఈ దేశంలో అంటరాంతన పోవడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మేము కొట్లాడాడు. మేము ఆయన వారసులుగా, భగత్ సింగ్ వారసులుగా ఈ దేశ ప్రజల కోసము మాట్లాడి కొట్లాడు. దేశ ప్రజలు అంటే ఎవరక్క? మేము కదా. 40 కోట్ల మంది ఉన్నాం. మీ సంపద మాకు కాకపోతే ఎవరికి ఇస్తావు? ఈ సంపద ఈ నేల మీద పుట్టిన వాళ్ళ మీ సంపద మేము అనుభవించాల్సింది పోయి నరేంద్ర మోడీ, అమిత్ షా, అదాని అంబానీకి దారదత్తం చేశారు. కాబట్టి ఈ దేశం కోసము, ఈ దేశ ప్రజల కోసము మేము కొట్లాడతాం. ఎందుకంటే ఈ దేశంలో మెజార్టీ ప్రజలు మేము కాబట్టి మా ప్రజల
ప్రజల కోసం మా హక్కుల కోసం మేము కొట్లాడతాం. ఖచ్చితంగా నరేంద్ర మోడీ దిగిపోకపోతే తెలంగాణ అన్ని రాష్ట్రాలు లెక్క అనుకుంటుంటే తెలంగాణగా నువ్వు తెలంగాణకు వస్తావు కదా, ఇది కమలాలు పుట్టిన నేల కాదు, కత్తులు పుట్టిన నేల, తుపాకులు పుట్టిన నేల, 22 సంవత్సరాలకు అమరులైన నేల. నా నేల గొప్పది, నా నేల నీ కమలాన్ని నా కత్తులతో కోసి నీ కమలాన్ని నీ మోడీని మేము గుజరాత్ పంపిస్తాం. ఈ దేశము గుజరాతుల చేతిలో బంద్ అయింది. గుజరాత్ సంఖ్యలను తెంపడం కోసం భగత్ సింగ్ వారసులుగా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులు మేము బయలుదేరాం. విద్యార్థులకి సపోర్ట్గా రచయితలు కూడా నిలబడ్డారు, మనతో మాట్లాడడానికి మెర్సీ మార్గెట్ ఉన్నారు. ఎట్లా ఈ ఉద్యమాన్ని ఎలా చూస్తారు? ఇది అంటే ఇప్పుడు దాకా వేరే ఛానల్ వాళ్ళతో కూడా మాట్లాడాను. ఉద్యమాన్ని ఎలా చూస్తున్నాము అని అంటే ఇన్ని రోజులు ప్రశ్నించడానికి వెనకాడి చాలామంది వెనక్కిపోయిన సందర్భంలో కొత్త గొంతులు, కొత్త రక్తాన్ని నింపుకున్న యువకులు వాళ్ళ దేశాన్ని కాపాడుకోవడానికి ముందుకు వస్తున్న సందర్భంగా మనం చూస్తున్నాం. మనం ఎవరెవరైతే అన్ని రోజులు అన్యాయం జరిగినా కూడా అసలు చీమ కుట్టినట్టు కూడా ఉండని సందర్భాలు ఉన్నాయి. పాపం ఎవరైనా మా గురించి మాట్లాడండి అని ఎదురు చూసినటువంటి గొంతులు కూడా చాలా ఉన్నాయి. అయితే ఇప్పుడు వాళ్ళు వాళ్ళ కోసం నిలబడుతున్నారు. ప్రజాస్వామ్యం బ్యూటీ ఇదే. మనం ప్రశ్నించడానికి మనకి ఒక వేదిక ఉంది. సో వాళ్ళు దాన్ని ఉపయోగించుకుంటున్నారు. సో విద్యార్థులకి ఈ అవగాహన రావడం నిజంగా గొప్ప విషయం. సో ఇది దేశ భవిష్యత్తులో ఒక కొత్త అంటే ఒక కొత్త టర్న్ తీసుకుంటుందని మనం అనుకోవాలి. మీరు రచయితగా ఉన్నారు. ఇలాంటి ఉద్యమం జంతర్ మంతర్లో వేల సంఖ్యలో విద్యార్థులు ఉంటాం. గతంలో ఎప్పుడన్నా జరిగిందా? వేల సంఖ్యలో అంటే జరిగి అప్పటికప్పుడు వెళ్ళిపోతారు. ఒక నిర్దిష్ట కాలం ఏదో జరుగుద్ది. కానీ ఇది ఇన్ని రోజులుగా జరుగుతున్నా కూడా దానికి ఆదరణ తగ్గటం లేదు. ఎందుకంటే నిజంగా విక్టిమ్స్ ఉన్నారు అక్కడ. అట్లా ఏంటంటే వీళ్ళు కూడా ప్రమోట్ చేస్తున్నారు కదా, అది పేడ్ ఇది అని, లేదంటే వాళ్ళకి ఫండ్స్ ఎక్కడ వస్తున్నాయని. ఎవరైనా అన్ని రోజులు ఎందుకు చేయగలుగుతారండి? అందున నిన్న అంటే వీడియోస్ చూస్తే కూడా కొన్ని అక్కడ నుంచి వస్తున్న రిపోర్ట్స్ అంటే టీవీలో నిన్న వాళ్ళకి జరిగిన దాడిని తెలుసుకొని రాని వాళ్ళు కూడా ఇప్పుడు కొత్తగా ఇంకెక్కువ అవుతున్నారు సానుభూతితో. అంటే ఎవరికైతే నిజంగా హృదయం ఉన్న వాళ్ళు ఉంటారో ఖచ్చితంగా స్పందిస్తారు. పిల్లలకి జరిగిన అన్యాయాల పట్ల ఖచ్చితంగా స్పందించి నిలబడతారు. వాళ్ళు మన పిల్లలండి. మన ఇంట్లో సొంత పిల్లలకి అట్లా అయితే మనం ఊరుకుంటామా? అంత ప్రశాంతంగా రిలాక్స్గా ఉంటామా? ఇప్పుడు అక్కడ పిల్లలకి అంత అంటే ఒకసారి క్వాలిఫై అయ్యి మళ్ళీ ఎగ్జామ్ అంటే మళ్ళీ అంటే ఎంత బాధగా ఉంటుంది. ఆ చనిపోయిన విద్యార్థుల తల్లిదండ్రుల మానసిక స్థితి ఎలా ఉంటుందో, కుటుంబాల మానసిక స్థితి, అవన్నీ కూడా బాధ్యత ఎవరు వహించాలి? వీళ్ళు అడుగుతున్నది బాధ్యత వహించమనే కదా. బాధ్యత తీసుకోండి అంటున్నారు. నైతికత ఉన్న ఎవరైనా సరే నైతిక బాధ్యత వహించాల్సిందే. సో ఇది ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకి అడిగే హక్కు ఉంది. ప్రశ్నిస్తున్నారు వాళ్ళు, సమాధానం చెప్పండి, మొహం దాచుకొని వెళ్ళకండి. కాబట్టి విద్యార్థుల పక్కన మౌనంగా నిల్చున్నా కూడా అది వాళ్ళకి సపోర్ట్ చేయటమే. అందుకే మేము కూడా కవులము, రచయితలము వాళ్ళకి సపోర్ట్ చేయడానికనే వచ్చాం. నా పేరు లక్ష్మణ్ అండి. నేను మాధవపూర్లో ఉంటాను. నేను దీంట్లో పార్ట్ అవుదామని వచ్చాను. నాకు తెలిసి ఇది ఒక చాలా మంచి ఆపర్చునిటీ అండి. దీన్ని మనము కేవలం ఎడ్యుకేషన్ కోసమే కాకుండా ఇట్లాంటి రేర్ సమావేశాలు మళ్ళీ టైమ్స్ మళ్ళీ దొరకవు. సో దీన్ని ప్రతిదానికి వాడుకోండి. ఇక్కడ మనము ఓన్లీ స్లోగన్స్ లేదా ఇంకేదో పాటలతోటి వీ కాంట్ మేక్ పీపుల్ని ఇన్స్పైర్ చేయలేము అంత త్వరగా. ఇక్కడ ఉండే 100 మందిని ఇన్స్పైర్ చేయడానికో ఎంటర్టైన్ చేయడానికో మనం ఈ మీటింగ్ పెట్టట్లేదు. ఫర్ మీ దిస్ ఇస్ లైక్ దీన్ని ఒక 100,000 మంది చూస్తారు. ప్రతి ఒక్క మనిషి ఇంకొక 10 మందిని ఇన్స్పైర్ చేసేలాగా ఉండాలి. ఇప్పుడు మనకి జస్ట్ నీట్ ఒకటే ఎడ్యుకేషన్ కాదండి. మనకు అసలు గవర్నమెంట్ ఎలా నడుస్తుంది, అసలు దానికి అసలు ఏంటి పునాది ఏంటిది, ట్యాక్స్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఇస్ నేర్పించడం ముందు నుంచి స్టార్ట్ చేయండి. ఎడ్యుకేషన్ ఇస్ నాట్ సెలెక్టివ్ పీపుల్కి ఆఫ్టర్ 12th దొరికేది ఎడ్యుకేషన్ కాదండి. చిన్నప్పటి నుంచి ప్రతి దానికి ఫౌండేషన్ ప్రాపర్గా ఉండాలి. ఇప్పుడు ఐ ఓన్ అ కంపెనీ, నాకు సొంతంగా ఒక కంపెనీ ఉంది. నాకు 2 నెలల వరకు అసలు ట్యాక్స్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతున్నదని ఇది కూడా తెలియదు. ఈరోజు నేను నా ట్యాక్సెస్ చూస్తుంటే, నాకు వచ్చిన నోటీస్ని చూస్తుంటే నేను షాక్ అవుతున్నాను. నేను ఇంత సంపాదించిన లేదు, నేను ఇంత ట్యాక్స్లో కట్టాలని. అంటే బేసిక్ ఎడ్యుకేషన్ కూడా ఖరాబ్ ఉంది. డోంట్ బ్లేమ్ అస్కి మీరు చదువుకోలేదు, మీరు చేయలేదు. లేదా ఇప్పుడు ఆ నీట్లో డబుల్ టైం మళ్ళీ ఎగ్జామ్ పెట్టాము, మళ్ళీ రిజల్ట్ వచ్చింది, వాళ్ళు ప్రతిభావంతులు కాబట్టి వచ్చారు. అందరికీ అన్నిసార్లు ప్రివిలేజ్ దొరకదండి. కొందరికి కొన్నిసార్లే దొరుకుతుంది. దొరికిన వాళ్ళు వేరే స్టేజ్కి వెళ్ళిపోతారు. అందరికీ దొరకవు. అందరి తల్లిదండ్రులు ఒకేలా ఉండరు. అందరికీ ప్రివిలేజ్ డిఫరెంట్గా ఉంటుంది. ఆ ఒక్క ఛాన్సే మాకు చాలా ఎక్కువ.
సో దాన్ని యూజ్ చేసుకొని మేము ఒకటో రెండో సార్లు ఇచ్చే ఎగ్జామ్స్ని కూడా మీరు ఇలా ఒక తర్వాత ఒకటి ఏదో లక్కీ డ్రాలా తీసుకుంటూ వెళ్తే అక్కడ మా భవిష్యత్తు ఉండదు. మా భవిష్యత్తు అంటే మా ఒక్కరి భవిష్యత్తు కాదండి, నా తర్వాత నా తల్లి నా తండ్రి నేనే చూసుకోవాలి, నా భార్య పిల్లల్ని కూడా నేనే చూసుకోవాలి పెళ్లి చేసుకుంటే. ఈ సమాజంలో ఒక చోట ఫెయిల్ అయ్యి ఇంకొక దగ్గరికి వెళ్తే ఎక్కడ మర్యాద లేదు. మేము కష్టపడి చదువుకొని దీన్ని ముందుకు తీసుకెళ్లాలన్న ఒక దాంట్లో దూరినప్పుడు మీరు దాన్ని తీసుకెళ్ళి దాంతో లాటరీ సిస్టమ్ ఆడితే ఇది కరెక్ట్ కాదు. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటిదంటే టు ద యూత్, ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఎనీ accountability from the government, because they are not going to give you any kind of accountability. They want mass. ఈ దేశంలో ఎక్కువ మంది చదువులేని వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళని ఎలా టార్గెట్ చేసినా వాళ్ళు మెజారిటీలోకి వచ్చేస్తారు. దట్స్ నాట్ దేర్ కప్ ఆఫ్ టీ. వాళ్ళకి ఎంటర్టైన్మెంట్గా మీరు మారొద్దు. ద యూత్ ఆఫ్ దిస్ కంట్రీ షుడ్ ఆస్క్ వ్యాలిడ్ క్వశ్చన్స్. అడిగే ప్రతి క్వశ్చన్కి ఒక అర్థం ఉండాలి. దానివల్ల 10 మంది ఇన్స్పైర్ అవ్వాలి. అది ఇంకొక 10 మందిని ఇన్స్పైర్ చేసి సిస్టమ్ న్యూ బిల్డ్ అవ్వాలి. ఎందుకంటే యంగెస్ట్ నేషన్ ఆఫ్ దిస్ కంట్రీ, వీఆర్ ది యంగెస్ట్ నేషన్ ఆఫ్ దిస్ కంట్రీ. మనం ప్రాపర్గా నడిపితే వీ విల్ బీ ది ఎగ్జాంపుల్ ఫర్ ఎవ్రీ అదర్ కంట్రీస్. ఓకే, సో డోంట్ మిస్యూజ్ దిస్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీస్. మళ్ళీ ఇట్లాంటి ఒక కామన్ ఫ్యాక్టర్ రాదు అందరికీ. సో ప్లీజ్ యూజ్ దిస్ ఇన్ అ డిఫరెంట్ వే అండ్ గెట్ ది ఆన్సర్స్ ప్రాపర్లీ. Ask the proper questions. That should be done. యువతలో ఇలాంటి మార్పుని ఒక యువతగా ఎలా చూస్తారు? ఏం లేదు, సింపుల్ ఇష్యూ అన్నమాట. ఒక డైలాగ్ ఉండాలి గవర్నమెంట్లో, మాట్లాడాలని. స్టూడెంట్స్ చాలా రోజుల నుంచి ప్రొటెస్ట్ చేస్తున్నారు, అసలు వినట్లేదు, డైలాగ్లో ఎంగేజ్ చేయట్లేదు. అది ప్రొటెస్ట్ మనం రైట్, అది అసలు ప్రొటెస్ట్ కల్చర్ ఉండొద్దు అంటున్నారు. సో ఇష్యూ చాలా సింపుల్ అనమాట. స్టూడెంట్స్కి చాలా స్టేక్ హోల్డర్, దే హ్యావ్ అ లాట్ ఆఫ్ స్టేక్, ఫ్యూచర్ మొత్తం ఉంది వాళ్ళకి. అవన్నీ వదిలేసి అయినా ఇక్కడ ఫైట్ చేస్తున్నారు. అండ్ అడిగేది చాలా సింపుల్, జస్ట్ పొలిటీషియన్స్ వాళ్ళ పని చేయాలి, వాళ్ళ మాట వినాలి. డెమోక్రసీ అంటే మాట వినే అవుతుంది, ఆ బేసిక్స్ కూడా కావట్లేదు ఇక్కడ. సో అందుకే మీరు చూస్తున్నారు, మనం అందరం ఢిల్లీ వెళ్ళడం కాదు, అందుకే ఇక్కడ వచ్చి మనం ప్రొటెస్ట్ చేస్తున్నాం. ఇంతమంది స్టూడెంట్స్ చనిపోతున్నారు, ఇన్నిసార్లు లీడ్ పేపర్ లీక్ అయినా కూడా వాళ్ళు ఒకే డిమాండ్ అడిగారు, ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి అని. ఎందుకు ప్రభుత్వం మాత్రం ఎందుకు ఆలోచించట్లేదు? అది కరెక్టే మీరు అడిగింది. ఆ కల్చర్ ఆఫ్ అకౌంటబిలిటీ ఉండాలి. మన జాబ్స్ మనం చేయకపోతే మన కంపెనీలు మనం తీసేస్తారు. ఒకసారి కూడా ఏం థింక్ చేయరు, నోటీస్ లేదు, ఏం లేదు. పర్ఫార్మెన్స్ ఇష్యూస్ ఉంటే అకౌంటబిలిటీ ఉండాలి అంతే. సో పొలిటీషియన్స్ దానికి ఎక్సెప్షన్ ఉండొద్దు. అండ్ ఐ థింక్ స్టూడెంట్స్ అడిగే మాట చాలా ఫెయిర్ అనమాట. రిజైన్ చేయాలి, పేపర్ లీక్ ఒక్కసారి కాలేదు, 2 సార్లు కాలేదు. అంత పెద్ద ఇష్యూ అయిన తర్వాత కూడా ఆ సేమ్ పర్సన్ మళ్ళీ పవర్లో ఎందుకు ఉండాలి? చేంజ్ అవుతే చేంజ్ కాదు కదా, మరి సిస్టమ్ చేంజ్ కాదు కదా అంటున్నారు. బట్ అకౌంటబిలిటీ లేకపోతే సిస్టమ్ మారే ఛాన్సే లేదు. సో అట్లీస్ట్ అంత అకౌంటబిలిటీ ఉండాలి. స్టూడెంట్స్ మాట్లాడుతున్నారు, మాట్లాడే వాళ్ళందరినీ బీజేపీ వాళ్ళు యాంటీ నేషనల్స్ అంటున్నారు, ఏమంటారు? ఐ థింక్ ఈ నేషనలిస్ట్ మంచి ఈ టైప్ ఇంకా ఎవరు నేషనలిస్ట్ లేరు అక్కడ. దీస్ ఆర్ ద ట్రూ పీపుల్ హూ బిలీవ్ ఇన్ డెమోక్రసీ. మీరు చూడండి, ప్రొటెస్ట్ కాన్స్టిట్యూషన్ పట్టుకున్నారు చేతిలో, రైట్స్ మాట్లాడుతున్నారు. సో యాంటీ నేషనల్ చెప్పే స్కోపే లేదు. అండ్ ద ఓన్లీ పీపుల్ హూ థింక్ ది యాంటీ నేషనల్ ప్రొటెస్ట్ ఎవరు అంటే వాళ్ళు ఆల్రెడీ అజెండా డిసైడ్ చేసుకొని వచ్చారు. ఓపెన్ మైండెడ్ ఉండే వాళ్ళు వచ్చి చూస్తున్నారు, ఇట్స్ అ పీస్ఫుల్ ప్రొటెస్ట్. అండ్ డిమాండ్ అడిగే వాళ్ళు, వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏం అడుగుతున్నారో. ఇట్ ఇస్ ఫెయిర్, ఇట్ ఈస్ డెమోక్రాటిక్. సో యాంటీ నేషనల్ అయితే స్కోపే లేదు దాంట్లో. ప్రభుత్వ విద్యా వ్యవస్థలో ఎలాంటి మార్పులు రావాల్సిన అవసరం ఉంది? అది నేను ఎక్స్పర్ట్ కాను చెప్పడానికి ఎలాంటి మార్పు రావాలి. బట్ సిస్టమ్ ఎఫిషియెంట్గా ఉండాలి అంతే చెప్తాను. ఈ లీక్స్ ఉండొద్దు, ప్రాబ్లమ్స్ ఉండొద్దు. అండ్ బేసిక్స్ రైట్ ఫుల్ఫిల్ కావడానికి ఇంత స్ట్రగుల్ చేసి వచ్చి అడిగి ఇవన్నీ చేయొద్దు. బట్ ఇఫ్ ఇట్ కమ్స్ టు దట్, ఆ మాటకు వస్తే చేయాలి. ఇట్ హ్యాస్ టు బీ అలౌడ్, ఇట్ హ్యాస్ టు బీ ఫేర్. అండ్ పోలీస్ ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రొటెక్ట్ చేయాలి, నాట్ సిస్టమ్ కోసం వర్క్ చేయొద్దు. దే ఆర్ హియర్ టు ప్రొటెక్ట్ ద పీపుల్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే. ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ట్స్ కాలేజ్ ఇంతమంది గ్యాదర్ అవ్వడానికి గల కారణాలు ఏంటి? ఈరోజు మనం తెలుసు, దేశమంతా కూడా మరి పెద్ద ఎత్తున అటు ఢిల్లీలో కానీ లేకపోతే వివిధ రాష్ట్రాల్లో యువత మొత్తం కూడా మరి కేంద్ర ప్రభుత్వం బీజేపీకి
నరేంద్ర మోడీకి, అమిత్ షాకి, ధర్మేంద్ర ప్రధాన్కి వ్యతిరేకంగా ఈరోజు పెద్ద ఎత్తున ఉద్యమం అనేది నిర్మాణం జరుగుతుంది. ఈ దేశంలో అన్ని వ్యవస్థలను వైఫల్యం చేస్తూ కేంద్ర ప్రభుత్వం అటు విద్యా వ్యవస్థ అయినప్పటికేమి, అదేవిధంగా అన్ని వ్యవస్థలలో కూడా ఈరోజు వైఫల్యం చెందింది. మరి ఆ నినాదాన్ని ముందుకు తీసుకొని ఇటు బీజేపీ ప్రభుత్వాన్ని కూల్చడం కోసం ఇటు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని మరి మేమందరం కూడా కదం దొక్కాం. ఆ ఆధ్వర్యంలోనే ఈరోజు ఉస్మానియా విశ్వవిద్యాలయం వేదిక కూడా ఆ నిదానాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఢిల్లీలో జరుగుతున్నటువంటి మరి పోలీసుల యొక్క అఘాయిత్యాలు, మరి పోలీసులు విద్యార్థుల మీద చేస్తున్నటువంటి దాడిని, శాంతియుతంగా చేస్తున్నటువంటి ధర్నాన్ని పోలీసులు హింసాత్మకంగా మార్చడాన్ని వ్యతిరేకిస్తూ ఇక్కడ మేము అందరం కూడా గ్యాదర్ కావడం జరిగింది. సరే, మొన్న 22 తారీఖున జరిగిన సంఘటన, ఢిల్లీలో జరిగిన సంఘటన ఏదైతే ఉందో, అయితే భారతదేశ చరిత్రలో ఒక చేదు రోజుగా, ఒక బ్లాక్ డేగా మిగిలిపోతుంది. ఈ 22 తారీఖున జరిగిన ప్రతి విద్యార్థుల పైన పడిన ప్రతి లాటికి వీళ్ళు సమాధానం చెప్పాలి తర్వాత ముందు. ఎందుకంటే ఈ మొత్తం ఈ పరిపాలన వ్యవస్థ కూడా డిక్టేటర్షిప్గా, ఇప్పుడు మన తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలలో మాట్లాడే జర్నలిస్టులని కానీ తీసుకెళ్లి జైలు వేసుడు, గట్టిగా మాట్లాడితే ఈ ప్రభుత్వాలను క్వశ్చన్ చేస్తే నోరు నొక్కేసుడు. సో ఇట్లే అయిపోయింది, మొత్తం ఒక డిక్టేటర్షిప్ అందులోకి అయిపోయింది. నిన్న 22 తారీఖున ఢిల్లీలో ఎట్లా జరిగింది, మొత్తం ఒక రక్తపాతం జరిగింది. ఈ పోలీస్ వ్యవస్థ మొత్తం వాళ్ళ లాఠీ చార్జెస్, మొత్తం రాజ్యాంగ హక్కులను, ప్రజాస్వామ్యానికి మాట్లాడే హక్కులు ఏవి లేకుండా, సో రాజ్యాంగానికి అలా రాస్తున్నారు. ఇప్పుడు మన అంబేద్కర్ గారు ఏమంటారంటే, రాజ్యాంగం కనుక ఈ దేశంలో అమలు కాకపోతే, సరిగ్గా అమలు కాకపోతే దాన్ని అమలు చేసే వాళ్ళని నిందించండి కానీ రాజ్యాంగాన్ని విమర్శించకండి అని అంటారు. సో సిస్టమ్ ఫెయిల్ అయిపోయింది మొత్తం. మనం ఇప్పుడు ఈ సౌత్ ఇండియాలో కూడా మొత్తం ఈ పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు మొత్తం స్టార్టింగ్లోనేమో చెగువేరా, భగత్ సింగ్ అని అట్లా మాట్లాడు, తర్వాత ఇప్పుడు ఏమైంది, మొత్తం ఆయనకు చెగువేరా గురించి తెలుసా, మొత్తం క్యూబా దేశంలో ఈ నియంతృత్వ పరిపాలన, ప్రజల్ని అనగదొక్కడం, ఈ డిక్టేటర్షిప్, ఈ నియంతృత్వ పరిపాలన, ప్రజల్ని బానిసలుగా చేసుకొని పరిపాలించే ఆ వ్యవస్థకు వ్యతిరేకంగా కొట్లాడినటువంటి వ్యక్తి. సో ఇప్పుడు మొన్న జరిగింది కూడా, దేశంలోని విద్యార్థులందరూ ఈ వ్యవస్థకు వ్యతిరేకంగా, ఈ డిక్టేటర్షిప్ పరిపాలనకు వ్యతిరేకంగా ఢిల్లీలో కొట్లాడుతుంటే మరి ఈయన మాట్లాడలేదు. ఇప్పుడు ఈయనకేందంటే అదంతా అయిపోయింది. ఒకప్పుడు చెగువేరా, భగత్ సింగ్ మొత్తం అటు సైడ్ ఉన్న ఆయన ఇటు సైడ్ మారిపోయింది మొత్తం. సో ఇప్పుడు మన సౌత్ ఇండియాలో కూడా, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో కూడా వీళ్ళు గట్టిగా ఇట్లాంటివి జరిగేటప్పుడు గట్టిగా విమర్శించేవాళ్ళు. సో ఇప్పుడు ఏమైందంటే కొంచెం అక్కడ జననాయకను సినిమా రిలీజు, సో ఆ ఆడవిడిలో పడిపోయారు వాళ్ళంతా, మొత్తం ఇక్కడ కూడా మాట్లాడడం తగ్గిపోయింది. సో ఈ డిక్టేటర్షిప్, ఈ వ్యవస్థ ఇదంతా ఉన్నంతకాలం ఇది కొనసాగుతున్నది. ఖచ్చితంగా విమర్శలు వస్తూనే ఉంటాయి. ఇది ఒక పెద్ద ఇప్పుడున్న సెంటర్ ఇప్పుడు ఒక నెల కావస్తుంది వాళ్ళు ప్రొటెస్ట్ చేయబట్టి, ఢిల్లీలో విద్యార్థులందరూ ఇది వ్యవస్థకు వ్యతిరేకంగా, ఆ నీట్ స్కామ్కి వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేయబట్టి ఇంతవరకు సెంట్రల్ గవర్నమెంట్ ఒక మాట కూడా మాట్లాడలేదు, దాని మీద రియాక్ట్ కూడా కాలే. అంత పెద్ద ఎత్తున మొన్న లాఠీ చార్జీలు జరిగినాయి, ఇంత జరిగినా కూడా వాళ్ళు ఇంకా రియాక్ట్ కావట్లా. సో వాళ్ళు ఇప్పటికైనా రియాక్ట్ అవుతారు. పార్లమెంట్లో కూడా దాని గురించి ఏం మాట్లాడట్లేదు. సో రియాక్ట్ అవ్వాలని చూడాలి, ఎందుకంటే ఇది ఒక పెద్ద ఎదురుదెబ్బ ఇప్పటికీ పడ్డది. ఇంకా ముందు ఇట్లాగే ఉంటే ఒక డిక్టేటర్షిప్ ఉన్న ఇట్లా ఉన్న దేశాలు ఏవి కూడా ఎదగల, ప్రభుత్వాలు మొత్తం కూలిపోయినాయి. సో ముందు కూడా అట్టే కనిపిస్తుంది, అట్టే ఉంటుంది. పిటిషన్స్ చేయడం జరిగింది, ఎఫ్ఐఆర్ నమోదైతే మళ్ళీ ఈరోజు ఒక హైకోర్టు జడ్జి కామెంట్ చేయడం జరిగింది, నాకు తీరిక లేదు ఆ వీడియో చూసేదానికని. ఎట్లా చూడాలి న్యాయ వ్యవస్థని? అసలు న్యాయ వ్యవస్థ అనేది ఒక గేమ్ అయిపోయింది మన ఇండియాలో మెయిన్లీ. సో అది ఎవరి చేతిలో ఉందో, ఎవరి దగ్గర ఉందో మాకు అసలు ఏం అర్థం అవ్వట్లేదు. మొత్తం అది అసలు కరెక్ట్గా అసలు లేదు. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా సరిగా లేదు. మనం చెప్పండి, ఇంతవరకు ఒక మాట చెప్పండి, ఒక పదవిలో ఉన్న ఒక పొలిటీషియన్ వాళ్ళ కొడుకు, కూతురు వాళ్ళు ఎవరు మన ఇండియాలో చదువుతున్నారు? ప్రతి ఒక్కరు వేరే కంట్రీలో చదువుతున్నారు. ఇంకా వాళ్ళు మనకి పేపర్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు. వాళ్ళకి కూడా తెలుసు ఇది అంతా కరెక్ట్ లేదని, అందుకే వాళ్ళ కొడుకులని, కూతుర్లని వేరే దగ్గర చదివిస్తున్నారు. సో అదైనా మనం మార్చాలి కదా. ట్యాక్స్ మనం ఇంత పే చేస్తున్నాము, దానికైనా ఎంతో అంత న్యాయం ఉండాలి. ప్లస్ మీదంగా పేపర్ లీక్ అవుతుంది, చిన్న పిల్లలందరూ చనిపోతున్నారు. దానికి ఇంత అకౌంటబిలిటీ తీసుకోకుండా అసలు ఇన్ని డేస్ ఆ పదవులు ఎట్లున్నా ఉంచుతున్నారో కూడా మాకు అర్థమవుతలేదు. యువతలో చాలా మార్పు కనపడుతుంది ఈ మధ్య కాలంలో. ఈ మార్పుని ఎలా చూడాలి? ఈ మార్పు రావడం మంచిదే, కానీ ఈ మార్పు అనేది వాళ్ళు చాలా ఎట్లంటే వాళ్ళకి అనుకూలంగా మార్చుదామని చూస్తున్నారు. ఎగ్జాంపుల్ ఇక్కడ బీజేపీ నుంచి ఒక లేయర్స్ లాగా ఫామ్ చేస్తున్నారు, ఒక స్టూడెంట్స్ని మొత్తం స్ప్లిట్ చేస్తున్నారు. నాకున్నది ఇన్స్టాగ్రామ్లో 900 మంది ఫాలోవర్స్ ఉన్నారు. దాంట్లో కూడా నేను ఒక స్టోరీ ఇట్లా పేపర్ లీక్ మీద పెడితే వాళ్ళు నన్ను యాంటీ నేషనల్ అంటున్నారు. నాకున్న దానికి నన్ను యాంటీ నేషనల్ అంటున్నారు. నాకు ఏం అర్థమవుతుంది? నిజమైన యాంటీ నేషనల్స్ ఎవరు? నిజమైన యాంటీ నేషనల్ ఎవరు అంటే అది ఎట్లా చెప్పాలి? మీ కళ్ళ ముందే వస్తున్నారు, నీట్ పేపర్ ఇంతమంది చనిపోయినారు, దాన్ని ఎవరు క్వశ్చన్ చేస్తలేరు. క్వశ్చన్ చేస్తున్నా యాంటీ నేషనల్ అంటారు. ఇప్పుడు దాన్ని ఎవరు సపోర్ట్ ఇస్తున్నారు? వాళ్ళు కొంచెమైనా
జస్టిస్ ఉండాలి కదా. నాకు అది అసలు యాంటీ నేషనల్ అంటే అది ప్రతి ఒక్కరిని గవర్నమెంట్ ఎవరు క్వశ్చన్ చేస్తే వాళ్ళు యాంటీ నేషనల్. అదేందో నాకు అర్థమవుతలేదు. క్వశ్చన్ చేయడానికే కదా మనం ఉంది. మన పైసలు తీసుకొని మనం అడగకపోతే ఇంకెవరు అడుగుతారా? అదే ఒక్క నెల నుంచి జంతర్ మంతర్లో ధర్నా చేస్తున్నాం. ప్రభుత్వం రాహుల్ గాంధీ ఇష్యూని తీసుకున్న తప్ప స్టూడెంట్స్ మాత్రం పెద్దగా పట్టించుకోవట్లేదు. దీన్ని ఎలా చూడాలి? కనీసం నిన్నటి వరకు ఏదైతే ప్రతిపక్షంలో ఉన్న ఫైట్ చేయాలి, కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ కూడా నిన్న ప్రొటెస్ట్ చేయడం జరిగింది. ఇలా ప్రతిపక్షాలను ఎలా చూడాలి? ప్రతిపక్షం అనేది అది ఎప్పుడంటే 21 days 25 days నుంచి అక్కడ ప్రొటెస్ట్ అవుతుంది. ఇన్ని డేస్ వాళ్ళు ఎవరు అక్కడ వెళ్ళలేదు. ఇప్పుడు నిన్న వచ్చి మోడీ వాళ్ళ ఇంటి ముందు నించుంటే అది వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు అన్నారు ప్రతిపక్షాన్ని. అది వాళ్ళ కూడా పెద్ద ఏం చేయట్లేదు అని అడిగితే మాత్రం నా ఒపీనియన్. మనమే పోరాడుతున్నాం, అంత మన కోసం మనమే చూసుకున్నాం అని గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు. ఏమున్నా సరే ట్యాక్స్ కలెక్ట్ చేయడంలో బరాబర్ ఇన్వాల్వ్మెంట్ అన్నారు. ఎట్లా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విద్యార్థులను మెయిన్ డిమాండ్ చేస్తాడా చేయడా? చేయాలండి. నాకైతే చేస్తారు అనిపించట్లేదు. ఎందుకంటే ఇదంతా ఒక లూప్. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేస్తే నెక్స్ట్ అడిగేది నితీష్ గడ్కరీ. ఎందుకంటే రోడ్స్ సరిగా లేవు, ఆయన అసలు రోడ్లకు ఆయన పెట్రోల్ ఇథనాల్ కలుపుతున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్ వాళ్ళు అడిగితే ఆయన నుంచి డైరెక్ట్ మోడీ దగ్గరికి వెళ్తుంది క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్ చేస్తారని చేయరేమో అని అనిపిస్తుంది. ఇప్పటికీ మోర్ దెన్ మంత్ అవుతుంది రిజిగ్నేషన్ అడుగుతున్నాం, కానీ ఇప్పటి వరకు జరగలేదు. రిజిగ్నేషన్ పోనీ వాళ్ళ నుండి అకౌంటబిలిటీ రాలేదు, మమ్మల్ని అక్నాలెడ్జ్ కూడా చేయలేదు వాళ్ళు. అట్లీస్ట్ ఒక ట్వీట్, అట్లీస్ట్ ఒక పోస్ట్ దట్ వీ విల్ ట్రై టు అండర్స్టాండ్, వీ విల్ టాక్, డిస్కస్ చేద్దామని ఎవ్వరు ఏమనలేదు. ఇప్పటి వరకు బీజేపీ సర్కార్ వచ్చినప్పటి నుండి మోర్ దెన్ 150 లీక్స్ ఆఫ్ పేపర్ అయ్యాయి. నీట్ లీక్స్ మోర్ దెన్ 90 పేపర్స్ కూడా లీక్ అయ్యాయి. అండ్ 12 years అవుతుంది ఇప్పటి వరకు. బికాజ్ ఆమె వైల్డ్ బయాలజిస్ట్, నేను జస్ట్ దీనికోసం కాదు ఫైట్ చేస్తున్నా. 12 years నుండి ఎన్వైరన్మెంట్ కోసం కూడా ఎక్కువ ఫైట్ చేయాల్సి వస్తుంది మాకు. ఎక్కడ చూస్తే అక్కడ అన్ని ఫారెస్ట్ కట్ అయిపోతున్నాయి. మేము అడుగుతుంది ఎక్కువ ఏం లేదు, జస్ట్ రిజిగ్నేషన్ అడుగుతున్నాం అంతే. జస్ట్ ధర్మేంద్ర ప్రధాన్ రిజిగ్నేషన్ మాకు కావాలి. ఇది ఈ స్టేజ్కి నడుస్తుంది. అక్కడ ఎంతమందిని కొట్టారు, ఇంత స్టూడెంట్స్ని కొట్టారు, చిన్న చిన్న పిల్లలు తలలు పగలగొట్టారు. ఇప్పుడు మాకు మోదీ రెజిగ్నేషన్ కూడా కావాలి. कल जो 20 तारीख को जो जंतर मंतर में पूरे देश भर के स्टूडेंट्स के साथ हुआ है, वो बताता है कि इंडिया में स्टूडेंट्स की हालत किस तरह से है. See, it is very common for political parties to come and protest on the roads because they act as a pressure group. But when ordinary citizens like us come on roads and ask for something, it is the government needs to understand the gravity of the situation. फिर ऐसी सिचुएशन में भी जब उन लोगों के ऊपर हमला किया गया था, लाठीचार्ज की गई थी, टेयर गैस फेंका गया था, चाहे लड़की हो बूढ़े हो, सब पर जिस तरह से अत्याचार किया गया है, ये बताता है कि सरकार हम लोगों को किस तरह से देखती है. अकाउंटेबिलिटी तो बहुत दूर की बात है, इंसानों की तरह ट्रीट करना भी बहुत मुश्किल है. तो ये मतलब दिखाता है कि एक सरकार किस तरह से, डेमोक्रेसी तो बिल्कुल भी नहीं है, फासिज्म है. ఈరోజు మనము అంత పోలీస్ బ్రూటాలిటీ వల్ల మనం ఈరోజు ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నాము. There are many protests going on around the globe, around the India, and we are very happy that the youth is now coming forward and talking about their rights and working for their rights. And I'm so happy that the generation which was always known as the lazy one is now talking so much and being so active. So I'm so grateful, and I hope that this thing leads us to something. It doesn't not end like all the other protests which all happened recently or in the past. I really hope that this reaches to the people who should be heard, and they all understand how what great things they have done to us and what all bad things they have done to us. So hopefully they get the punishment they deserve, and we get the rights which we deserve. Thank you.